డీటెయిల్స్ లోకి వెళ్దాం. పులివెందుల పోలీస్ స్టేషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 30 మందిపై 2009లో దాఖలైన కేసులో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఉపసంహరణకు సంబంధించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట న్యాయశాఖ జీవో 2360 జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? నిల్మ గత ఏడాది పులివెందుల పోలీస్ స్టేషన్ పరిధిలో అలాగే పులివెందుల పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారిని పులివెందుల పోలీసులు వేధిస్తున్న సంఘటనలు అనేకం పెరిగాయి. ప్రధానంగా రసంతుల్లా అనే యువకుడిని పోలీసులు 2 వీలర్ మీద వెళ్తుండగా పట్టుకుని వైఎస్ కుటుంబం పేరు అతని బైక్ మీద రాసుకున్నందుకు ప్రశ్నించినటువంటి పోలీసులు అతన్ని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. కాళ్ళు చేతుల వేళ్లు పలిగిపోయేలా పోలీసులు కొట్టిన దెబ్బలను అతను తీసుకువెళ్లి వైఎస్ కుటుంబానికి ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నేపథ్యంలో గత ఏడాది జగన్మోహన్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో జగన్ తో పాటు దాదాపు 350-400 మంది మీద రకరకాల దాదాపు 10 నుంచి 11 కేసులను పోలీసులు బనాయిస్తూ వీరందరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం, అలాగే ఆయన సభ్యులతో పాటు పులివెందులలో ఉన్నటువంటి దాదాపు 300లకు పైగా మంది మీద కేసులు పెట్టడం మీద విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎలాగైనా కోర్టులో నిల్వదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రాసిక్యూషన్ ను విత్డ్రా చేస్తూ ఇందులో ఈ కేసులో అక్యూజ్డ్ నెంబర్ ముద్దాయిగా 30 నెంబర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అలాగే 31 నెంబర్ లో వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారు. మిగతా 30 మంది కూడా పులివెందులకు చెందిన వారి మీద కేసులు ప్రాసిక్యూషన్ ను విత్డ్రా చేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా 3 జీవోలను విడుదల చేసింది. నిల్మ